రెండు వీడియోలుగా వస్తాయి. రెండు వీడియోలు చూడండి. అంటే భవిష్యత్తు అనేది మిత్తు ఎలా ఉంటుంది, డార్క్ నేచర్, ఒక డార్క్ నేచర్ని మనము కలర్స్తో నింపుతున్నాం, లైట్తో నింపుతున్నాం. కానీ లైట్ తీసేసిన వెంటనే అది డార్క్ అయిపోతుంది. డార్క్ అనే ప్లేస్ ఎప్పటికీ డార్కే అది. కానీ లైట్ వేసిన తర్వాత ఏమవుతుంది, కనబడుతుంది. అలాగా డార్క్ అనే ఒక పొజిషన్ ఏముంది కదా, అది పోదు. డార్క్ యొక్క పొజిషన్ పోదు మనకి. కానీ ఏమవుతుంది, లైట్ అనే ఒక మాధ్యమం ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఆ డార్క్ని చూస్తున్నాము, డార్క్ని తొలగించి చూస్తున్నాము. డార్క్కి పొజిషన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. ఈ యొక్క గుణమున్న భవిష్యత్తుని మనం అనేక విధాలుగా పరికల్పనలు చేసి మనము ఎన్నెన్నో ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అలాగా చేస్తున్న క్రమంలో మనకు సిద్ధులు అవసరం ఏర్పడతాయి. స్కిల్ అక్కడ అంధకారం, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అంటే మనకి ఆ అంధకారాన్ని ట్యాకిల్ చేయగలిగే శక్తి, స్కిల్ మనకి ఉండాలి. ఎంత మీరు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా సరే భవిష్యత్తు అనేది అంధకారమే. ముఖ్యమంత్రికి కూడా భవిష్యత్తు అనేది అంధకారమే. ఒక కామన్ మ్యాన్కి కూడా భవిష్యత్తు అనేది అంధకారమే. ఆ కలర్స్ తొలగిన వెంటనే మనకు అనుకున్నది జరగకుండా పోతుంది. చూడండి, మనం తల అంతా అంధకారం అయిపోతుంది, మనకి అంధకారంలో ఉన్నట్టు అయిపోతుంది. మనం ఉన్నది అంధకారంలోనే, మనం పయనిస్తున్నది అంధకారంలోనే, నిరంతరం మనం పయనిస్తున్నది అంధకారమే. కానీ ఒక లైట్ అనేది అవసరం ఏర్పడుతుంది. అది మనకి ఊహ ఉంది కదా, ఆ ఊహ ఏం చేస్తుంది, మనకి కలర్స్ నింపుతుంది. కానీ ఆ కలర్స్ కూడా నిజం కాదు మిత్రమా, దానికి డ్యువాలిటీ ఉంది. కానీ డ్యువాలిటీ లేని దేనికి, సిద్ధికి డ్యువాలిటీ లేదు. అది ఒక్కటే. సిద్ధికి కూడా డ్యువాలిటీ ఎప్పుడు వస్తుంది, అది మనము ద్వంద్వంగా మనం ప్రయోగాలు చేస్తే, ద్వంద్వంతో మనం ప్రయోగాలు ఎప్పుడు చేస్తామో ఆ సిద్ధికి కూడా డ్యువాలిటీ వస్తుంది. మూలత సిద్ధికి డ్యువాలిటీ లేదు. ఈ డ్యువాలిటీ పోవడానికి, ద్వంద్వం పోవడానికి మనకు అబద్ధమా నిజమా అబద్ధమా, అవునా కాదా, అవుతుందా లేదా, ఇలా అనేకమైన సందేహాలు మనలో ఉంటాయి కదా. ఇవన్నీ తొలగాలి అంటే మనకి సిద్ధి అనేది అవసరం ఏర్పడుతుంది. సిద్ధి అనేది అవసరం ఏర్పడుతుంది. దీనికి మనము తంత్రంలో 3 చెప్తామండి. సిద్ధి, సమాధి, స్వరూపం. నేను ఇప్పటికే వాట్సాప్లో 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రోద్బలం వల్ల నాకు కూడా చెయ్యాలని ఉన్నా మాకు ఫైర్ రావటం లేదు. ఇలాగా అనేక దీంట్లో ద్వంద్వంలో వారి యొక్క సలహా నాకు చాలా ఉపయోగపడింది. వీడియో చేయడానికి ప్రోత్సహించబడుతుంది. మళ్ళీ సబ్జెక్ట్లోకి రావడానికి ఒక శివుడి యొక్క ప్రేరణగా తీసుకుని మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం, డ్యువాలిటీ. ప్రతిదానికి ఉన్న డ్యువాలిటీ. భవిష్యత్తుకు డ్యువాలిటీ ఉంది, మన ఊహకు డ్యువాలిటీ ఉంది. మనం ఎప్పుడు ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ వల్ల ఏమవుతుంది, ఈ సత్యానికి అసత్యానికి ఉన్న ఒక సెంటర్లో ఒక గ్యాప్ ఉంది చూడండి. అది మన మనిషికి చాలా సంవేదన అత్యంత కఠినమైన పరిస్థితి ఏదైనా ఉంది అంటే సత్యానికి అసత్యానికి సెంటర్లో ఉన్న ఈ సమయం ఏముంది కదా,
ఇది రియల్లీ మనిషిని భరించలేడు. అసలు భరించలేని స్థితికి మనం సిద్ధి ఎందుకు కావాలి? మనకు శ్రీచక్ర మనలో ఏర్పడడానికి మనలో ఉంది. దాన్ని తెలుసుకోవాలి. దానికి ఏర్పడడానికి దానికి సంబంధించిన అనేక విషయాలు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. పాత వీడియోలు ఉంటాయి, లేకపోతే వచ్చే సబ్జెక్టులో నేను అయినంత వరకు కవర్ చేయడానికి వెళ్తుంటాను. ఇది ఉంటుంది కదా, ఏముంది గ్యాప్ ఉంది కదా, అది అత్యంత సంక్లిష్టమైన, అత్యంత దుర్భేద్యమైన, అత్యంత కఠోరమైన సమయం అది. ఆ కఠోరమైన సమయాన్ని ఎవరు సరిగ్గా నిర్వర్తిస్తాడో, అందరి వల్ల కాదు, దానికి ఈశ్వరుడి ఆశీర్వాదం ఉండాలి, మనకు సిద్ధి ఉండాలి. సిద్ధి ఉన్నా కూడా సరిపోదు, మన దగ్గర సిద్ధి ఉన్నా కూడా సరిపోదు. ఎందుకంటే ఈ పెద్ద సమయం ముందు, ఈ పెద్ద బ్రహ్మాండం ముందు మన సిద్ధి ఎంత? దాన్ని ఎవరు నైపుణ్యం దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మనకెంత ఉన్నా తక్కువే. శివుడు కూడా ఇప్పుడు కూడా తపస్సు చేస్తున్నాడు సిద్ధిని. దాన్ని వాడికి చేసే సాధన వేరే అనుకోండి. వాడు సిద్ధి ఇవ్వడానికి సాధన చేస్తూ ఉంటాడు. వాడి దగ్గర ఉన్న సిద్ధిని ఇంకొకరికి ఇస్తూ ఉంటాడు. మహాదేవ్ అందరినీ దేవతలు చేస్తూ ఉంటాడు. వాడు సాధన చేస్తున్నాడు. శంకరాచార్యులు ఇంకా సాధన చేస్తున్నారు. వీళ్ళందరూ సాధన చేస్తున్నప్పుడు మనము నిరంతర సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మన సిద్ధి అనేది గ్రో అవుతూ ఉంటుంది. కఠినమైన సమయంలో ఎప్పుడే కానీ ధర్మం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అత్యంత సంక్లిష్టమైన సమయంలో. అప్పుడేమవుతుంది, మనిషి అత్యంత తప్పుడు నిర్ణయాలు తీసుకుని అత్యంత ఘనఘోరమైన స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ సంకష్ట సమయం ఎవరికైనా కష్టమే. ధార్మికుడికి కష్టమే, అధార్మికుడికి కష్టమే. అధార్మికుడు ఏమైపోతాడు చెప్పనవసరం. ధార్మికుడు ఏమవుతాడు, దానిని అందరూ ఈ సంకష్టమైన పరిస్థితి దాటి ముందుకు వెళ్ళాల్సిందే, అందరికీ వస్తుంది. కానీ మనము అత్యంత సంవేదనాశీలంతో, అత్యంత నేర్పరితో, అత్యంత నైపుణ్యంతో మనం దాటాలి. దానికి మనకు సిద్ధి అవసరం అవుతుంది. సిద్ధి అనేది డ్యువాలిటీని అయినంత త్వరగా మీకు వాస్తవాన్ని అయినంత త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది సిద్ధి యొక్క ముఖ్య లక్షణము. సిద్ధి అనేది అబద్ధాన్ని నిజం చేస్తుంది, నిజాన్ని అబద్ధం చేస్తుంది. దీనికి సిద్ధికి లక్షణం ఇది సిద్ధికి ఉన్న లక్షణం. వెపన్. సిద్ధి అనేది ఒక వెపన్. మనం ఎలా ఉపయోగించుకుంటే మనకు అలా ఉపయోగపడుతుంది. మనము తప్పుడు దానికి ఉపయోగిస్తే దాని యొక్క కర్మ యొక్క ఫలితం మనం అనుభవించాలి. మంచి పని చేస్తే దాని యొక్క ఫలితం కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకు మనం మంచికే వాడాలి. సిద్ధి ఎలా వస్తుందని ఆల్రెడీ నేను కొద్దిగా వీడియోలు చేశాను. చేయండి. మీకు ఇంకా నేర్చుకోవాలనుకుంటే వాట్సాప్కి రండి. ఇంకా నేర్చుకోవాలంటే ప్రత్యక్షంగా రండి. ఇంకా నేర్చుకోవాల్సి ఉంటే ఇక్కడే ఉండి, ఇప్పుడు ఇక్కడే నా దగ్గర అంత వ్యవస్థ లేదు. నా దగ్గర కేవలం నాకు తెలిసిన విద్య ఉంది. నేను చెప్పేది కూడా వాస్తవం అని చెప్పటం లేదు. నాకు ఏదైతే అనుభవం, మళ్ళీ గురువుల ద్వారా స్వచింతన ద్వారా వచ్చినది, స్వాధ్యాయం ద్వారా వచ్చింది మీకు ముందు పెడుతున్నాను. దీనికి సంబంధించిన వాస్తవాలు మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అపోదిపోవని గౌతమ బుద్ధుడే చెప్పాడు. కాబట్టి ఎవరు చెప్పినా కూడా దాన్ని సంపూర్ణంగా నిష్కర్షంగా విమర్శన చేసి ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం కూడా నడుద్దాము. ఇది నా నేటి వీడియో. కొంచెం లెంత్ అయిపోయింది. అసలు సబ్జెక్ట్ చెప్పడానికి వీలు పడలేదు. ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు సిద్ధి అనేది ఎట్లా నిజాన్ని అబద్ధం చేస్తుంది, అబద్ధాన్ని నిజం ఎలా చేస్తుంది, ఆ శక్తిని మనం ఎలా
ఆ శక్తి కోసం మనం ఎలా ప్రయత్నం చేయాలి. నాకు ఏమీ తెలీదు. నేను కూడా స్టూడెంటే. నేను కొంచెం ప్రయత్నం చేస్తున్నాను. మీకు నాకు తోచింది మీకు చెప్తున్నాను. ఎవరికైతే సంకష్టంలో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడితే పడవచ్చు అనేది. మిగతా అది అంతే శివ ఇచ్చ. అంతవరకు సెలవు. జై భవానీ, జై శ్రీరామ్.